మేషరాశి వారు సెప్టెంబర్ 28న మర్చిపోకుండా ఈ ఒక్క వస్తువును దానంగా ఇవ్వండి. మీ జీవితంలో ఉన్న కష్టాలు దూరం అవుతాయి. వెంటనే చూడవలసిన వీడియో. మేషరాశి వారు ఏ వస్తువుని దానంగా ఇవ్వాలి అనేది వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. మేషరాశి రాశి చక్రంలోని మొట్టమొదటి రాశిగా పిలువబడుతుంది. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృత్తికా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ మేషరాశికి అధిపతి కుజుడు. కుజుడు సైన్యాధ్యక్షుడు. అందుకనే ఈ రాశి వారిలో కూడా నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. ప్రతి పనిని కూడా వీరే ముందు ఉండి నడిపించాలనుకుంటారు. ప్రతి పని గురించి వీరే ఆలోచించాలనుకుంటారు. లీడర్షిప్ క్వాలిటీస్ వీరికి చాలా అధికంగా ఉంటాయి. దీంతో పాటుగా దాని గుణాలు అనేది కూడా అధికంగానే ఉంటుంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఈ మేషరాశి వారు అస్సలు చూడలేరు. వెంటనే వారికి సాయం చేయాలనుకుంటారు. ఈ రాశి యొక్క చిహ్నం పొట్టేలు. పొట్టేలు లక్షణాల విషయానికి వచ్చినట్లయితే కొండని కూడా పిండి చేసేటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది. అంటే అంత ధైర్యాన్ని కలిగి ఉంటుంది అని అర్థం. అదేవిధంగా ఈ రాశిలో వారు కూడా అంతే ధైర్యాన్ని కలిగి ఉంటారు. చాలా ధైర్యంగా వీరి యొక్క పనులను పూర్తి చేసుకుంటారు. ఎంత కష్టతరమైన సిచ్యువేషన్స్ వారి జీవితంలో వచ్చినా కూడా దానిని తెలివితేటలుగా ఆలోచనతో ఏ విధంగా తొలగించాలో అలా తొలగించాలని అనుకుంటారు. ఎవరికీ భయపడరు. చాలా తెగింపుగా ముందుకు వెళతారు. వీరు అందరినీ కూడా ఈజీగా ఆకట్టుకుంటారు. ముఖ్యంగా వీరి కోపాన్ని పక్కన పెట్టినట్లయితే మిగతా అన్ని విషయాల్లోనూ కూడా ఈ రాశివారు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఒక కోపం విషయంలో మాత్రం వీరిని ఎవ్వరూ తట్టుకోలేరు. సున్నితంగా మాట్లాడుతున్నాం అనుకుంటారు, కానీ ఈ రాశి వారికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు ఆవేశాన్ని తగ్గించుకుంటే వీరి జీవితంలో చాలా బాగుపడతారని అర్థం. ఇంకా ఉన్నత స్థానాలకు ఎదుగుతారని, దీంతో పాటుగా మీరు కోరుకున్న వారు మీ జీవితంలో ఉంటారని అర్థం. ముఖ్యంగా వీరి యొక్క కోపం కారణంగా చాలామంది ఈ రాశి వారికి దూరం అయిపోతూ ఉంటారు. కోపం కారణంగా జీవితంలో అవకాశాలను వదిలేసుకుంటారు. చాలామంది మనుషులను కూడా వదిలేసుకుంటారు. ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ జీవితంలో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. మాట పట్టింపు అనేది కూడా వీరికి చాలా ఎక్కువగానే ఉంటుంది. వీరికి నచ్చినట్లుగానే వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు చేయాలని తొందరపాటు ఎక్కువగా ఉంటుంది, కానీ ఆ పనిని వీరు పూర్తి చేయలేరు. నాయకత్వం కావాలనుకుంటారు, కానీ దాన్ని సరిగ్గా వినియోగించుకోలేరు. అయితే ఒకరి దగ్గర పనిచేయడం కన్నా వీరు ఉన్నతంగా ఉండాలని అనుకుంటారు. వీరికి ఏదైనా పని అప్పగిస్తే చేసేసాం అయిపోయింది అన్నట్లుగా కాకుండా పర్ఫెక్ట్గా చెయ్యాలి, పర్ఫెక్షన్తో చెయ్యాలని అనుకుంటారు. అందరితోనూ కలిసిమెలిసి ఉండాలని, అందరితోనే సరదాగా ఉండాలని కోరుకుంటారు. ఈ రాత్రి వారికి ప్రయాణం చేయడం అన్నా, కొత్త ప్రాంతాలకు వెళ్ళడం అన్నా, ఎంజాయ్ చేయడం అన్నా చాలా ఇష్టం అనే చెప్పుకోవాలి. ప్రతిసారి ఇంట్లో ఉండడం కన్నా ఎక్కడికైనా బయటకు వెళ్ళి సరదాగా తిరగాలని ఈ రాశివారు కోరుకుంటారు. వీరిలో ఉన్న మరో మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా సరదాగా వీరితో ఒక చిన్న మాట అన్నా కూడా వెంటనే సీరియస్ అయిపోతారు. వారితో గొడవకి దిగిపోతూ ఉంటారు. ఇది వారిలో ఒక మైనస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. దీని కారణంగా చాలామంది వీరితో సరదాగా మాట్లాడడానికి కూడా భయపడుతూ ఉంటారు. వీరు అసలు మాట పడరు. అది మంచితనమే, కానీ సరదాగా అన్నదాన్ని కూడా సీరియస్గా తీసుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. ఒకవేళ వీరు చేసిన దాంట్లో తప్పు ఉన్నట్లయితే వెంటనే ఆ తప్పును ఒప్పేసుకుంటారు. అయితే వీరు ఏ తప్పు చేయనప్పుడు
ఎంత పెద్ద మనిషి వచ్చినా వీరిని ఏమైనా మాట అన్నా మాత్రం ఊరుకోరు. వెంటనే వారితో గొడవకి దిగిపోతారు. అయితే ఇదంతా చూసిన వారికి మేషరాశి వారు చాలా గర్వంతో ఉంటారని, వీరికి పొగరు చాలా ఎక్కువ అని, మంచివారు కాదని అనుకుంటారు. నిజానికి ఈ రాశివారి స్వభావం చాలా మంచిది. కానీ కోపం కారణంగా అందరూ అలానే అనుకుంటారు. వీరికి ఎంతైతే త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది కూడా. మాటల విషయంలో కూడా ఈ రాశివారు చాలా డిఫరెంట్గా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఎవరికి కూడా భయపడరు. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే ఆలోచన అనేది కూడా చాలా తక్కువగానే ఉంటుంది. వీరికి ఎక్కడ పనిచేస్తారో అక్కడ పై అధికారులు ఏమనుకుంటారో అనేది కూడా వీరు చూసుకోరు. వీరి యొక్క ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే వీరు చూసుకుంటారు. అయితే వీరి మనస్సు ఏది చెప్పిందో అది మాత్రమే వీరు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచించరు. ఇది ఒక విధంగా మంచి లక్షణం అనే చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నా అందరితోనూ కలిసిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు. డబ్బుని బాగా ప్రేమిస్తారు. డబ్బుని ఎంత ప్రేమించినా కూడా అహంకారం వీరికి ఉండదు. కుటుంబం మంచిగా చూసుకోవాలని అనుకుంటారు. ఎవరైనా ముసలివారిని కూడా మంచిగా చూసుకోవాలనే ఆలోచన మేషరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఈ రాశి వారిని పెద్దవాళ్ళు అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ కాలంలో ముసలివాళ్ళు అయిపోతే వారిని ఎవరూ చూడట్లేదు, కానీ ఈ రాశివారు అలా ఉండరు. ముసలివాళ్ళని ఇంకా బాగా చూసుకోవాలనుకుంటారు. కాబట్టి ఈ రాశివారు ముసలివాళ్ళని చాలా బాగా చూసుకుంటారు. అయితే మేషరాశి వారు ఏ వస్తువుని దానం ఇవ్వాలి అనేది చూసినట్లయితే మేషరాశి వారు ముఖ్యంగా కొన్ని విషయాల్లో మనశ్శాంతిగా ఉండాలి అంటే మీరు మర్చిపోకుండా వస్త్రదానం లేదా అన్నదానాన్ని కానీ తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. ఈ రాశివారు మీరు అన్నదానాన్ని కానీ వస్త్రదానాన్ని కానీ చేయడం మీకు మంచి జరుగుతుంది. సంతోషంగాను ఆనందంగాను జీవితంలో ముందుకి గడపగలుగుతారు. ఇలా వస్త్రదానాన్ని కానీ అన్నదానాన్ని కానీ చేయడం వల్ల చాలా మంచిది, మీకు తెలిసిందే. ముఖ్యంగా అన్ని దానాల కన్నా అన్నదానం మేలు అంటారు. వస్త్రదానం కూడా చాలా మేలు మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ దానాలు చేయడం వల్ల మీకు డబ్బు సమస్యలు ఉన్నా లేదా సంతాన సమస్యలు ఉన్నా ఏ సమస్యలైనా కూడా వెంటనే పూర్తిగా దూరం అవుతాయి. కాబట్టి మర్చిపోకుండా ఈ దానాన్ని అనేది మీరు చేయడం చాలా మంచిది. మేషరాశివారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో అదేవిధంగా ఈ రాశివారు దేనిని దానంగా ఇవ్వాలి అనేదాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఓం నమః శివాయ.